హాయ్ ఎవ్రీవన్. మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అండి. చపాతీలోకి చాలా రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ మిల్ మేకర్ని బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ వేసుకొని 5 మినిట్స్ సోక్ చేసిన తర్వాత క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ని దోరగా ఫ్రై చేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మసాలా దినుసులు, షాజీరా, పచ్చిమిర్చి, 1 కప్ ఆనియన్ తరుగు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అందులోకి 1 కప్ టమాటా తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ. హాయ్ ఎవ్రీవన్. మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అండి. చపాతీలోకి చాలా రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ మిల్ మేకర్ని బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ వేసుకొని 5 మినిట్స్ సోక్ చేసిన తర్వాత క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ని దోరగా ఫ్రై చేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మసాలా దినుసులు, షాజీరా, పచ్చిమిర్చి, 1 కప్ ఆనియన్ తరుగు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అందులోకి 1 కప్ టమాటా తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ.